ఈ మధ్య వచ్చినటువంటి సినిమాల్లో ఈ లెవెల్ ఆఫ్ మిక్స్డ్ టాక్ నేనైతే ఈ సినిమాలు చూడాలి. దేవరాకు వస్తున్నట్టు ఒక వర్గం, అంటే వర్గం మీన్స్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అసలు ఏం సినిమా రా బాబు తలకే నొప్పి అనే వాళ్ళు ఒకవైపు, ఇంకొక వైపు అంతా కూడా అబ్బా చాలా బాగుంది కదా ఈ సినిమా, పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ సినిమా అని ఇంకొక వైపు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో జనాలు విడిపోయారు. ఫస్ట్ హాఫ్ వరకు ఇంటర్వ్యూల వరకు అందరూ బాగుంది 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 అన్నారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కన్విన్స్ అవ్వలేకపోయారు చాలా మంది. నాతో పాటు సినిమా చూసిన వాళ్ళు కూడా వాళ్ళ మధ్య డిస్కషన్స్ ఏంటంటే ఏంటి ఇంత అబ్రప్ట్ గా ఎండ్ చేస్తాడు, సడన్ గా ఏంటి ఆపేశాడు సెకండ్ హాఫ్ ని, సినిమా వెళ్తోంది ఇంకోటి ఏదో ఉంది, ఇంకేదో ఉంది, ఇంకేదో ఉంది, ఇంకేదో చెప్తాడు అనేటప్పుడు ఒక క్లిఫ్ హ్యాంగర్ ని, అది కూడా బాహుబలి నుంచి చాలా ఓపెన్ గా కాపీ చేసినటువంటి క్లిఫ్ హ్యాంగర్ ని వదిలేసి సెకండ్ పార్ట్ కి లీడ్ తీసుకున్నాడు. ఆ సెకండ్ పార్ట్ లో ఒక మంచి కథ పెట్టుకొని దాన్ని, అంటే ఫస్ట్ ఒక కథ మంచి కథ రాసుకొని సెకండ్ హాఫ్ లో వచ్చేటువంటి మంచి కథని సెకండ్ పార్ట్ కి పెట్టుకొని సెకండ్ హాఫ్ కోసం స్టోరీని అంతా డైల్యూట్ చేసి సాగు తీసుకుంటూ వెళ్ళాడా, అందువల్లే ఇట్లా రావాల్సి వచ్చిందా అవుట్పుట్ అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది ఈరోజు. సో ఇదే అనిపించింది చాలా వరకు. అయితే ఇంకొంతమందికి చూసుకుంటే వాళ్ళకి విపరీతంగా నచ్చింది సినిమా, ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ ఎరగదీశాడు అని. ఇంకొంతమంది ఆచార్యతో కంపేర్ చేసి ఆచార్యతో కొంచెం బెటర్ తప్ప కొట్టాల శివ డెఫినెట్లీ దెబ్బతిన్నాడు. గతంలో చిరంజీవి బ్లేమ్ చేశారు కానీ తప్పు కాదు, ఆచార్య తప్పు కూడా కొరటాల శివదని ఈసారి ప్రూవ్ అయింది ఈ సినిమాతో దేవరాతో అని ఇంకొంతమంది అంటున్నటువంటి సిచ్యువేషన్. అఫ్ కోర్స్ ఏ సినిమా రిలీజ్ అయినా ఫ్యాన్స్ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ బాగాలేదని ఇంకోటి అని చెప్పరు కదా. చిరంజీవి అయినా, పవన్ కళ్యాణ్ అయినా, మహేష్ అయినా, ఎన్టీఆర్ అయినా, అల్లు అర్జున్ అయినా, రామ్ చరణ్ అయినా, ఏ హీరో అయినా ఆ హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ మనం ఆ ఒక్క రోజుకి మనం పెద్ద పట్టించుకోవాలి. న్యూట్రల్ గా ఆలోచించే వాళ్ళని మనం కన్సిడర్ చేయొచ్చు. నాకైతే పర్సనల్ గా అనిరుద్ధ్, ఎన్టీఆర్ వీళ్ళిద్దరు సినిమా నిలబెట్టారు అనిపించింది. అండ్ డెఫినెట్లీ సెకండ్ హాఫ్ లో రకరకాల లూప్ హోల్స్ ఉన్నాయి. ఒక క్యారెక్టర్ ని వెంటనే డౌన్ చేసడం, మళ్ళీ దానికి సంబంధం లేకుండా అప్ చేసేయడం, లాస్ట్ లో బాహుబలి కైండ్ ఆఫ్ థింగ్ ని క్లిఫ్ హ్యాంగర్ గా పెట్టడం, దానికి ఫుల్ ప్రకాష్ రాజ్ ఎలివేషన్స్, ఇవన్నీ డెఫినెట్లీ ఒక కన్ఫ్యూజన్ ఆఫ్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేశాయి. ఎస్పెషల్లీ ఆఖరి 10 నిమిషాల విషయంలో అందరూ ఏంట్రా నాయన కొట్టాలి శివ, నీ బాధ నువ్వేం రాయాలనుకుని ఏం రాసావు, ఏం చెప్పాలనుకుని ఏం తీసావు, ఫస్ట్ ఆఫ్ అంత బాగా బ్రిలియంట్ గా పిక్చరైజ్ చేసావు కదా, అంత కొరటాల శివ ఇస్ బ్యాక్ అనే పరిస్థితిలో ఇంటర్వల్ బ్యాంక్ ఇచ్చావు కదా, ఫస్ట్ 20 మినిట్స్ తిరగదీసావు కదా. అలాంటిది లాస్ట్ కి వచ్చేసరికి ఏది దొరకనట్టు కన్న తండ్రిని, అంటే ఇది చాలా లీక్ అయిపోయింది అని చెప్తాను, కన్న తండ్రిని కొడుకే చంపేశాడు అనేటువంటి ఒక క్లిఫ్ హ్యాంగర్ ని పెట్టి నువ్వు సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తావా? నీ సెకండ్ పార్ట్ కోసం సెకండ్ హాఫ్ మొత్తం మమ్మల్ని అంత పేషెంట్ గా కూర్చోబెడతావా? మళ్ళీ దానికి 3 గంటల సినిమా ఇస్తావా? ఏదో 2 గంటలు, 2 గంటల 15 నిమిషాలు ఇచ్చారు, క్లిఫ్ హ్యాంగర్ పెట్టి వదిలేశారంటే వేరు. 3 గంటల సినిమా ఇచ్చి, ఆల్మోస్ట్ 3 గంటల రన్ టైం సినిమా ఇచ్చి, మళ్ళీ దాంట్లో సెకండ్ హాఫ్ అంతా స్లోగా డౌన్ చేస్తూ ఆఫ్ చేస్తారు. ఇదంతా కూడా కొరటాల శివలో ఉన్నటువంటి రైటర్ పర్లేదు మళ్ళీ వెనక్కి వచ్చాడు ఆచార్యతో, ఆ రైటర్ డౌన్ ఫాల్ అయిపోయాడు దారుణంగా. పర్లేదు కాస్త వెనక్కి వచ్చాడు అనిపించిన ఫస్ట్ హాఫ్ ని మళ్ళీ సెకండ్ హాఫ్ లో ఆచార్య కైండ్ ఆఫ్ కొరటాల శివ బయటకు వచ్చాడా అనే ఫీలింగ్ అనేది చాలా మందికి వచ్చింది. అందువల్ల కొట్టాల శివని అభిమానించేటువంటి అలాంటి వాళ్ళు డెఫినెట్లీ నేనే ఫీల్ అయ్యాను, ఏంట్రా నాయన కొట్టాల శివ అని థియేటర్లో సెకండ్ హాఫ్ పర్టికులర్ గా చూసినప్పుడు. ఇంకా బాగా రాసుకోగల, అత్యంత సత్తా ఉన్న, అత్యంత మంచి టీం ఉన్నటువంటి డైరెక్టర్ కొట్టాల శివ. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు, హిట్ అవ్వచ్చు, అంత వేరే విషయం. బట్ రైటింగ్ స్కిల్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉన్నటువంటి కొరటాల శివ, ఒక సీన్ ని చాలా గ్రిప్పింగ్ గా తీయగల ఎక్సలెంట్ థింగ్ ఉన్నటువంటి కొరటాల శివ ఈ రోజు మళ్ళీ ఆయన ఇంకొక మూవీ హిట్ అవ్వచ్చేమో కానీ ఒక బ్యాడ్ రైటింగ్ తో తెర మీదకి రావడం అనేది నాలాంటి వాళ్ళు జీర్ణించుకోవాలనేటువంటి విషయం డెఫినెట్లీ చెప్పుకోవాలి.